ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5 టీ20 సిరీస్ జనవరి 22 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఇవి మీ అందరికి తెలిసిందే. ఈ టీ20 సిరీస్ ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా జరగబోతుంది. అయితే ఇంగ్లాండ్ వల్లే మన టీమిండియాకి వచ్చి ఆడబోతున్నారు. ఈ టీ20 సిరీస్ ప్రివ్యూ వీడియోస్, హైలైట్స్ వీడియో అయితే మన ఛానల్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ ల్యాగ్ చేయకుండా చూసేయండి. ఇక హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికి వస్తే ఓవరాల్గా 24 మ్యాచెస్ జరిగితే ఇండియా 13 మ్యాచెస్, అలాగే ఇంగ్లాండ్ వాళ్ళు 11 మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది. సో క్లియర్గా 50% ఛాన్స్ అయితే ఉంది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ అయితే ఈడెన్ గార్డెన్స్లో ఆడబోతున్నారు, కోల్కతా వేదికగా. ఈ ఈడెన్ గార్డెన్స్లో పిచ్ అయితే బ్యాటింగ్ అయితే చాలా బాగా అనుకూలిస్తుంది. సో ఇది నైట్ మ్యాచ్ కావడంతో స్పిన్నర్స్ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో గేమ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో మన ఇండియాకి అయితే చాలా మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 7 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ అయితే గెలవడం జరిగింది. అది ఓడిపోయిన ఒక్క మ్యాచ్ కూడా ఇంగ్లాండ్ వాళ్ళతోనే ఓడిపోవడం జరిగింది. అప్పుడప్పుడు 2011లో ఓడిపోయారు అనుకుంటా. అయితే ఈ పిచ్ అయితే చాలా వరకు కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ బ్యాటింగ్ కానీ అలా స్పిన్ పిచ్ కానీ ఉంటుంది. సో ఇక మనం ఈ బ్రాడ్కాస్ట్ విషయానికి వస్తే టీవీలో అయితే స్టార్ స్పోర్ట్ నెట్వర్క్, అలాగే మొబైల్ అయితే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉండొచ్చు. అలాగే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి చూడాలంటే. సో మన వీడియోలు అయితే ఎప్పుడు అప్లోడ్ చేస్తుంటాం. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ అయితే ఆన్ చేసుకోండి. సో ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే వాళ్ళైతే టీం అయితే అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళ టీం అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పడానికి ఎక్కడ నాకైతే రీజన్ లేదు. సో వాళ్ళైతే బ్యాకప్ ప్లేయర్స్ కూడా లేరు. సో వీళ్ళకి మెయిన్లీ ఇది ఒక రివెంజ్ మ్యాచ్ కావడం అయితే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళైతే మన టీమిండియాని అయితే ఓడిస్తారా లేదనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళైతే అంత పెద్ద స్క్వాడ్ తో రాలేదు. మెయిన్లీ బ్యాకప్ ప్లేయర్స్ ఎవరు లేరు. అలాగే మెయిన్ ప్లేయర్స్ జానీ బెయిర్స్టో, అలాగే వీళ్ళైతే శామ్ కరణ్ లాంటి ప్లేయర్స్ అయితే వాళ్ళకైతే అవైలబిలిటీ లేరు. అలాగే విల్ జాక్స్ కూడా అవైలబిలిటీ లేదు. సో చూడాలి వాళ్ళ టీం ఎలా ఆడతారో. ఒకసారి వాళ్ళ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఓపెనర్స్ అయితే ఫిలిప్ సాల్ట్ మరియు జాస్ బట్లర్, అలాగే నెంబర్ 3లో హ్యారీ బ్రూక్, నెంబర్ 4 బెన్ డకెట్, నెంబర్ 5లో జాకోబ్ బెతాల్ ఆడతారు. అలాగే నెంబర్ 6 జామీ స్మిత్, నెంబర్ 7 లియామ్ లివింగ్స్టన్, నెంబర్ 8 జోఫ్రా ఆర్చర్, నెంబర్ 9 అదిల్ రషీద్, నెంబర్ 10లో మార్క్వుడ్ కానీ జామీ ఓవర్టన్ కానీ, అలాగే నెంబర్ 11లో బ్రైడెన్ కార్స్ అవుతారు. వీళ్ళకైతే మెయిన్లీ ఆ ఓపెనర్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. సో మన టీమిండియా అయితే ఎలా ఎదుర్కొంటుందో చూడాలి ఆ ఓపెనర్స్ని. ఓపెనర్సే వీళ్ళకి చాలా పెద్ద ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక అలాగే మిగతా ప్లేయర్స్ కూడా బాగానే ఆడతారు కానీ అంత స్ట్రాంగ్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళ బౌలింగ్ అటాక్ కూడా వీక్ గానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక మన టీమిండియా విషయానికి వస్తే టీ20 క్రికెట్లో మన వాళ్ళు అయితే బీస్ట్ అని చెప్పుకోవచ్చు. టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు నుంచి మన వాళ్ళు అయితే ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నాడు. మెయిన్లీ ఈ సిరీస్ గెలవడం చాలా ఇంపార్టెంట్ మనకి. రీసెంట్ గా బీజీటీ ఓడిపోవడంతో మనకైతే గౌతమ్ గంభీర్ పైన చాలా విమర్శలు అయితే రావడం జరిగింది. అలాగే ఈ సిరీస్ గెలిచి అతనైతే మన టీమిండియా ఫ్యాన్స్ ని కృషి చేస్తాడో లేదో చూడాలి. అలాగే నాకు నచ్చిన థింగ్ ఏదైనా ఉందంటే అది మొహమ్మద్ షమి కంబ్యాక్ అనమాట. వరల్డ్ కప్ 2023లో జరిగిన వరల్డ్ కప్ తర్వాత ఇతనైతే చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇవ్వడం జరిగింది. సో ఎలా ఆడతాడో చూడాలి. ఇక మెయిన్లీ మన బ్యాటింగ్ విషయానికి వస్తే థామ్సన్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్ లో 2 సెంచరీలు కొట్టడంతో హీరో అయిపోయాడనమాట. మెయిన్లీ ఓపెనర్ కూడా ఈయన ఖచ్చితంగా ఫిక్స్ చేశారు. సో ఈ సిరీస్ లో ఎలా ఆడతాడో చూడాలి. మెయిన్లీ చాలా ఇంపార్టెంట్. అలాగే తన కో ఓపెనర్ అభిషేక్ శర్మ ఎప్పుడు టీ20 క్రికెట్ లో బీస్ట్ లాగా ఆడుతాడు. సో ఈ సిరీస్ లో కూడా మన టీమిండియాలో జరుగుతుంది కాబట్టి ఎలా ఆడతాడో చూడాలి. మెయిన్లీ వీళ్ళిద్దరు కానీ బాగా ఆడితే మన టీమిండియాకి అయితే చాలా ప్లస్ పాయింట్ ఉంటుంది. పవర్ ప్లేలోనే మన వాళ్ళు అయితే చిత్తగొట్టేసే అవకాశం ఉంటుంది. అలాగే మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా బంగ్లాదేశ్తో బాగా ఆడినప్పటికీ సౌత్ ఆఫ్రికా సిరీస్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు. సో ఈ సిరీస్లో కెప్టెన్ నాకు ఆడతాడో లేదో చూడాలి. సో బాగా ఆడాలని కోరుకుందాం. మెయిన్లీ మన తెలుగోడు తిలక్ వర్మ అయితే టీ20 క్రికెట్లో సంచలనం క్రియేట్ చేశాడనమాట. ఓవర్సీస్ ప్లేయర్స్ లో మన డబుల్ సెంచరీస్ కొట్టడం చాలా పెద్ద థింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ తో వాళ్ళతో ఎలా ఆడతాడో చూడాలి. మెయిన్లీ మన ఇంకో తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి బీజీటీలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయడంతో మన గవర్నమెంట్ కూడా అతన్ని అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది. సో ఈ సిరీస్ లో వీళ్ళిద్దరు అయితే మన తెలుగు వాళ్ళు ఇద్దరు ఆడతారు. సో చూడాలి ఎలా ఆడతారో. ఇక హార్దిక్ పాండ్యా కూడా బంగ్లాదేశ్ తో బాగా ఆడినప్పటికీ సౌత్ ఆఫ్రికా సిరీస్ లో సరిగ్గా ఆడలేదని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఒక మ్యాచ్ లో బాగా ఆడినప్పటికీ మరో మ్యాచ్ లో ఆడలేకపోయాడు. సో వీళ్ళిద్దరు ఎలా ఆడతారు చూడాలి. మెయిన్లీ ఇతనికైతే నితీష్ కుమార్ రెడ్డి రీప్లేస్మెంట్ అంటారు. సో వీళ్ళిద్దరిని ఎలా ఆడతారు చూడాలి. నితీష్ కుమార్ రెడ్డి అయితే ఇతని నుంచి చాలా నేర్చుకోవాలి. సో ఈ సిరీస్ లో అది జరగడం జరుగుతుంది. ఇక మెయిన్లీ రింకు సింగ్ కూడా మనకైతే తన మెరుపులు అయితే చివరి ఇన్నింగ్స్ లో మనం అయితే చూడలేదు. సో ఈ సిరీస్ లో ఎలా ఆడతారు చూడాలి. రీసెంట్ గానే అతనికైతే ఎంగేజ్మెంట్ జరిగింది. సో తన పేరేంటో కింద కామెంట్ చేయండి. అలాగే మన టీమిండియా ఇలాగానే స్క్వాడ్ అయితే చాలా పెద్ద స్క్వాడ్ అయితే చేయడం జరిగింది. సో ఈ సిరీస్ మన వాళ్ళు ఎలా ఆడతారో చూడాలి. మెయిన్లీ మన వాళ్ళు అయితే బౌలర్స్ లో మొహమ్మద్ షమి రావడం అయితే మన వాళ్ళకి గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా హర్షదీప్ కూడా చాలా ప్లస్ పాయింట్ అవుతాడు. ఎందుకంటే ఇంగ్లాండ్ టీంలో ఆల్మోస్ట్ అందరూ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావడంతో ఇతనైతే పెద్ద అసెట్ పవర్ ప్లేలో అవ్వగలుగుతాడు. సో మన ఇండియా ఫుల్ స్క్వాడ్ని ఒకసారి అయితే చూసేద్దాం. ముందుగా బ్యాట్స్మెన్ విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్ అతనే కెప్టెన్. ఇక అభిషేక్ శర్మ, రింకు సింగ్ అయితే ప్యూర్ బ్యాట్స్మెన్. ఇక ఆల్రౌండర్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి అయితే, అలాగే అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ ఉంటాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ని కూడా పిక్ చేయడం జరిగింది. ఇక బౌలర్స్ విషయానికి వస్తే మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణయ్. వికెట్ కీపర్స్ విషయానికి వస్తే సంజు శాంసన్, అలాగే ధ్రువజురల్కి అయితే ఈసారి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో మన వాళ్ళ స్క్వాడ్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ బ్యాకప్ ప్లేయర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నారు. సో ఈ స్క్వాడ్తో మనం అయితే
టీమ్ ఇంగ్లాండ్ అయితే డెఫినెట్గా క్లీన్ స్వీప్ చేయొచ్చు. సో చూడాలి మన వాళ్ళు ఎలా ఆడతారో. ఒకసారి ప్లేయింగ్ 11 అయితే చూద్దాం. సో ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే సంజు శాంసన్ అలాగే అభిషేక్ శర్మ ఉంటారు. ఇక నెంబర్ 3లో తిలక్ వర్మ ఆడతాడు, ఎందుకంటే అతనైతే సౌత్ ఆఫ్రికా మీద ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాడు కాబట్టి. ఇక నెంబర్ 4లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇక నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 రింకు సింగ్, నెంబర్ 8 అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్, నెంబర్ 9 వరుణ్ చక్రవర్తి, నెంబర్ 10 మొహమ్మద్ షమి, నెంబర్ 11 హర్షదీప్ సింగ్ అయితే ఉంటారు. మెయిన్లీ టీం అయితే ఎక్సలెంట్గా బిల్డ్ చేసుకున్నారు. సో బ్యాటింగ్ డెప్త్ కూడా చాలా ఉంది. వరుణ్ చక్రవర్తి బాగా ఆడకపోతే మన వాళ్ళు అయితే వాషింగ్టన్ సుందర్ని కూడా పిక్ చేయొచ్చు. సో ఇంగ్లాండ్తో మనమైతే ఈ సిరీస్లో క్లీన్ స్వీప్ చేసే క్యాపబుల్ అన్న ప్లేయర్స్ అయితే మనం అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో మన వాళ్ళు ఎలా ఆడతారనే దానిపై చాలా డిపెండ్ అయి ఉంటుంది. సో మన వాళ్ళు బాగా ఆడితే టీమ్ ఇంగ్లాండ్ అయితే మనమైతే ప్యూర్ అండ్ క్లాస్గా మనమైతే వాళ్ళనైతే డిఫీట్ చేయొచ్చు. సో మన వాళ్ళు బాగా ఆడాలని కోరుకుందాం. సో ఇక్కడ వరకు వీడియో చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.